హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆగస్టు 13 నుండి 15 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాము. ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. అలాగే అంశాల వారీగా వివరించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో మీద విలువైన సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుతున్నాను. ఇక మనం ఈ వీడియోలోని అంశాల విషయానికి వస్తే ముఖ్యమైన తేదీలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, రాష్ట్రీయ అంశాలు, న్యాయపరమైన అంశాలు, ఆర్థిక వ్యవస్థ, నివేదికలు, సదస్సులు, వార్తల్లోని వ్యక్తులు మరియు మరణాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో మనము తెలుసుకోబోతున్నాము. ఈ అంశాలు అన్నీ కూడా రాబోయే అన్ని పోటీ పరీక్షల్లో ఉపయోగపడే విధంగా మనము రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరణ అనేది ఈ వీడియోలో ఉంచాము. ఇంకా మొదటి అంశం వచ్చేసి ముఖ్యమైన తేదీలు. ముఖ్యమైన తేదీల్లో మొదటి అంశం, ప్రతి సంవత్సరం ఆగస్టు 13వ తేదీన అవయవ దానం యొక్క ప్రాముఖ్యతను గురించి అవగాహన కల్పించడం కొరకు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ఆన్సరింగ్ ద కాల్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్. ఈ ప్రపంచ అవయవ దాన దినోత్సవం ఆర్గాన్ డొనేషన్ అండ్ ట్రాన్స్ప్లాంట్ అలయన్స్ ద్వారా ఏర్పాటు చేయబడ్డటువంటి ఒక రోజు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అవయవ దానం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా అవయవ దానం చేసినటువంటి వ్యక్తి ఎవరు అనంటే రొనాల్డ్ రీ హెరిక్. ఈ రొనాల్డ్ రీ హెరిక్ అనే వ్యక్తి మొదటిసారిగా ప్రపంచంలో అవయవ దానం చేశారు. ఏ అవయవము అంటే కిడ్నీ. అంటే ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఏ అవయవం దానం చేయబడింది అనంటే కిడ్నీ. దీన్ని 1954వ సంవత్సరంలో అతని సోదరుడు అనారోగ్య పాలైనప్పుడు రొనాల్డ్ రీ హెరిక్ తన యొక్క కిడ్నీని దానం చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి పరిశోధనలు చేసినందుగాను 1990లో రొనాల్డ్ రీ హెరిక్ నోబెల్ బహుమతి అనేది కూడా రావడం జరిగింది. ప్రపంచ అవయవ దాన దినోత్సవం ఎప్పుడు? ఆగస్టు 13. ఎవరు నిర్వహిస్తారు? ఆర్గాన్ డొనేషన్ అండ్ ట్రాన్స్ప్లాంట్ అలయన్స్. ఈ సంవత్సరం థీమ్ ఆన్సరింగ్ ద కాల్. మొట్టమొదటి అవయవ దాన చేసింది వ్యక్తి రొనాల్డ్ రీ హెరిక్. ఏ అవయవం? కిడ్నీ. సంవత్సరం 1954. రొనాల్డ్ రీ హెరిక్ 1990 సంవత్సరంలో నోబెల్ బహుమతిని పొందడం జరిగింది. తర్వాత ప్రతి సంవత్సరం ఆగస్టు 14వ తేదీన ఓఎన్జీసీ డే నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఓఎన్జీసీ అనేది ఆగస్టు 14, 1956లో ఏర్పడిన రోజు కాబట్టి ఆ వ్యవస్థాపక దినోత్సవానికి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 14న ఓఎన్జీసీ డేగా నిర్వహించడం జరుగుతుంది. అసలు ఈ ఓఎన్జీసీ అనేది ఏమిటి? ఓఎన్జీసీ అనేది మన దేశంలో అతిపెద్ద చమురు గ్యాస్ను అన్వేషించి మరియు ఉత్పత్తి చేసే ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ఏ శాఖ ఆధీనంలో పనిచేస్తుందంటే ఇది భారత ప్రభుత్వ పెట్రోలియం సహజ వాయు మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసే ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ. ఓఎన్జీసీ ఫుల్ ఫామ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఓఎన్జీసీ. ఈ ఓఎన్జీసీ 2010వ సంవత్సరంలో మహారత్న కంపెనీ హోదాలో ఉండడం అనేది జరిగింది. అలాగే ఈ ఓఎన్జీసీ ద్వారా మన భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ముడి చమురు మరియు సహజ వాయువులో దాదాపు 71% ఓఎన్జీసీ ద్వారానే ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఈ ఓఎన్జీసీ అనేది ఎప్పుడు ఏర్పాటైంది అనంటే 1956 ఆగస్టు 14వ తేదీన ఓఎన్జీసీ
ఏర్పడడం జరిగింది. దీని యొక్క పేరును ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్గా 1994లో మార్చారు. అప్పటి నుండి ఓఎన్జీసీని ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్గా పిలవడం జరుగుతుంది. ప్రస్తుతం ఓఎన్జీసీ యొక్క చైర్మన్ వచ్చేసి అరుణ్ కుమార్ సింగ్. ఎవరు? అరుణ్ కుమార్ సింగ్ ప్రస్తుత చైర్మన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉన్నది. తర్వాత ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన భారత స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. ఆ స్వాతంత్రం వచ్చిన రోజుకి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన భారత స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం అంటే 2025వ సంవత్సరంలో మనం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. స్వాతంత్ర దినోత్సవంలోని ముఖ్య సంఘటనల విషయానికి వస్తే స్వరాజ్యమే లక్ష్యంగా అహింసా పద్ధతిలో ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో అనుసరించిన విధానాలు, చేసిన పోరాటాలు నేటికి స్ఫూర్తిదాయకంగా నిలవడంతో పాటు అహింసతో దేన్నైనా సాధించవచ్చు అని చెప్పి మనకి భారత స్వాతంత్ర పోరాటం అనేది మనకు తెలుపుతుంది. అలాగే భారత స్వాతంత్ర పోరాటం ముఖ్యంగా 3 దశల్లో జరిగిందని చెప్తాము. మొదటి దశ మితవాదుల దశ. ఏ దశ? మితవాదుల దశ. ఈ మితవాదుల దశ అనేది 1885 నుండి 1985 అంటే వందే మాతర ఉద్యమం వరకు జరిగింది. ఈ మితవాదులు అనే వాళ్ళు ఏ విధంగా ఉంటారు అని అంటే రాజ్యాంగబద్ధ ఉద్యమం ద్వారా ఒక సక్రమైన పద్ధతిలో పరిమిత విమర్శలు, డిమాండ్ల ద్వారా బ్రిటిష్ వారిపై ఒత్తిడి తెచ్చి స్వాతంత్రాన్ని సాధించుకోవాలన్న లక్ష్యంతో మితవాదులు పనిచేశారు. కానీ ఇది వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత వచ్చిన దశ అతివాదులు. అతివాదుల ఆలోచన ఏంటి అంటే 1905 నుండి 1919 వరకు ఉన్న దశను అతివాదుల దశ అంటాం. వీరు ఉద్యమాల ద్వారా స్వరాజ్యాన్ని పొందాలని కోరుకున్నారు. ఇక చివరి దశ గాంధీ యుగం. ఈ గాంధీ యుగం అనేది 1919 నుండి 1947 వరకు జరిగిన స్వాతంత్ర పోరాటాన్ని సంబంధించిన దశను గాంధీ యుగం అంటారు. ఈ గాంధీ యుగంలో గాంధీజీ తన భారత స్వాతంత్ర పోరాటం కొరకు అహింసా పద్ధతిని ఎంచుకొని చేసిన ఉద్యమానికి ఈ గాంధీ యుగం అనేది ఉంటారు. దీని ద్వారా గాంధీ నాయకత్వంలో స్వరాజ్యాన్ని సహకారం చేయడంలో కీలక భూమి పోషించినందుకు గాను గాంధీ జాతిపితగా ప్రసిద్ధి చెందడం జరిగింది. మన దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. 1950 జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈ తేడా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ గణతంత్ర దినోత్సవం 1950 జనవరి 26వ తేదీన ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ఆ రోజు భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిన రోజు. అయితే భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు అంటే 1949 నవంబర్ 26వ తేదీన. అలాగే మనకి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం రావడం జరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన మరికొన్ని దేశాలు కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి. ఆ దేశాలు వచ్చేసి ఒకటి దక్షిణ కొరియా, రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, బహ్రెయిన్ మరియు లిచెన్స్టైన్. ఈ 4 దేశాలలో కూడా స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15వ తేదీన జరుపుకుంటారు. ఇక జాతీయ అంశాల విషయానికి వస్తే భారత ప్రభుత్వం 2030లో జరిగే కామన్వెల్త్ క్రీడలు భారతదేశంలోనే నిర్వహించాలని చెప్పి బిడ్ దాఖలు చేయాలన్న ఉద్దేశంలో భాగంగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, భారత ఒలింపిక్ అసోసియేషన్ యొక్క అనుమతి, అధికారిక ఆమోదం అనేది పొందడం జరిగింది. దీనికి సంబంధించి ఇటీవల జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్లో 2030లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో
భారతదేశం కూడా పాల్గొంటుంది అని చెప్పి, అలాగే భారతదేశంలో ఈ పోటీలు నిర్వహించాలన్న బిడ్ కోసం ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం వచ్చేసి ఈ మీటింగ్ జనరల్ సమావేశం అనేది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. దీని ఒక ముఖ్య అజెండానే 2030 కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశంలో నిర్వహించడానికి ఆమోదం తెలుపుట గురించి ఈ సమావేశాన్ని నిర్వహించారు. అయితే భారతదేశంతో పాటు కెనడా దేశం కూడా 2030లో జరిగే కామన్వెల్త్ క్రీడలకు బిడ్ దాఖలు చేస్తామని ప్రకటించినా కూడా అది తన యొక్క ప్రతిపాదనను విరమించుకున్నందుకు గాను భారతదేశంలో 2030లో కామన్వెల్త్ క్రీడలు అనేవి జరిగే అవకాశం అనేది కోకొల్లలుగా ఉన్నది. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అనేది నవంబర్ చివరి వారంలో గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ క్రీడల జనరల్ అసెంబ్లీ ద్వారా 2030లో ఏ దేశము ఆ దేశంలో నిర్వహించడానికి ఆమోదం తెలుపుతుందనేది వేచి చూడాలి. తర్వాత భారత సరిహద్దు భద్రతా దళ సిబ్బంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బందికి సంబంధించి తొలిసారిగా క్యాడర్ సమీక్షకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వారు ఆమోదం తెలపడం జరిగింది. ఇది తొలిసారి బిఎస్ఎఫ్ ఏర్పడిన దగ్గర నుండి తొలిసారి క్యాడర్ సమీక్షకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి శాఖ ఆమోదం తెలపడం జరిగింది. దీని ద్వారా కానిస్టేబుల్ నుండి ఇన్స్పెక్టర్ వరకు ప్రణాళికలు వేసే బిఎస్ఎఫ్ గ్రూప్ బి మరియు సి ఉద్యోగుల క్యాడర్కి సంబంధించిన సమీక్ష మరియు దాని అమలును భారత ప్రభుత్వం అనేది ప్రారంభించడంతో ఎవరైతే బిఎస్ఎఫ్లో పనిచేసే సిబ్బందికి రిటైర్ అయ్యే టైంకి 2 నుండి ప్రమోషన్లు తీసుకునే వారు ఎవరైతే ఉంటారో వారు మ్యాక్సిమం 5 వరకు ప్రమోషన్లు తీసుకునే విధంగా క్యాడర్ సమీక్షను చేయడం కొరకు తొలిసారిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వారు ఆమోదించడం జరిగింది. ఈ బిఎస్ఎఫ్ ఎప్పుడు ఏర్పడింది అని అంటే 1965లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఏర్పాటైంది. ఈ బిఎస్ఎఫ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ సరిహద్దు వెంట బిఎస్ఎఫ్ సిబ్బంది అనే వారు విధులు నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఈ సమీక్ష చేయడానికి గల కారణం చాలా మంది కానిస్టేబుళ్లలో కొన్ని సందర్భాల్లో అసిస్టెంట్ కమాండెంట్ హోదా వరకు 5 పదోన్నతులకు పొందాల్సిన వారు కూడా 1 లేదా 2 పదోన్నతుల తర్వాత పదవి విరమణ చేయడం జరుగుతుంది. దీని ద్వారా వారికి ప్రోత్సాహం దక్కట్లేదు అన్న ఉద్దేశంతో తొలిసారిగా క్యాడర్ సమీక్షకు కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ వారు ఆమోదం తెలిపింది. ఇటీవల అమితాబ్ కాంత్ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇది వందే భారత్ రైలు యొక్క నెట్వర్క్ భారతదేశంలో ఈ విధంగా ఉంది అని చెప్పేసి పేర్కొంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంటే భారతదేశంలో 2019 ఫిబ్రవరిలో ఢిల్లీ నుండి వారణాసి మార్గంలో ప్రారంభమైనటువంటి తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది 2025 నాటికి 150 వందే భారత్ రైళ్లతో ఈ విధంగా ఒక ఇండియా ఆకారంలో తన యొక్క రైలు మార్గం వందే భారత్లో ఉంది అని చెప్పేసి అమితాబ్ కాంత్ పేర్కొంటూ ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ అమితాబ్ కాంత్ ఎవరు అంటే భారతదేశంలో G20 సదస్సు అనేది జరిగింది. G20 సదస్సుకు భారత్ తరపున ఒక ప్రత్యేక దూతగా వ్యవహరించినటువంటి వ్యక్తి అమితాబ్ కాంత్. తర్వాత భారతదేశంలోనే ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత ప్రతిష్టాత్మక పోస్టులకు నియామక పరీక్షలు నిర్వహించే అటువంటి యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో 100వ సంవత్సరంలోకి ప్రవేశించనుంది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ 1 వరకు శతాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని చెప్పి యూపీఎస్సి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుత యూపీఎస్సి చైర్మన్ వచ్చేసి అజయ్ కుమార్. అయితే యూపీఎస్సి అక్టోబర్ 1 నుండి వచ్చే ఏడాది అక్టోబర్ వరకు శతాబ్ది ఉత్సవాలను ఎందుకు నిర్వహించాలి అనుకుంటుంది అంటే యూపీఎస్సి 1926 అక్టోబర్ 1వ తేదీన స్థాపించబడింది. దీనికి గుర్తుగా ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుండి వచ్చే సంవత్సరం అక్టోబర్ 1 వరకు
శతాబ్ది ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. అయితే యూపీఎస్సి ఏ కమిషన్ ఆధారంగా ఏర్పడింది అంటే యూపీఎస్సి భారత ప్రభుత్వ చట్టం ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1919 మరియు లీ కమిషన్ 1924లో ఇచ్చిన నివేదికలు మరియు మార్గదర్శకాలకు అనుగుణంగా భారతదేశంలో యూపీఎస్సి అనేది 1926 అక్టోబర్ 1వ తేదీన ఏర్పాటు అయింది. తర్వాత అలహాబాద్ హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని అభిశంసించాలని లోక్సభలోని 146 మంది లోక్సభ సభ్యులు ప్రతిపాదించినటువంటి నోటీస్కు ప్రస్తుత లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం ప్రకాష్ బిర్లా గారు అనుమతించడం జరిగింది. ఈ ప్రతిపాదనను మొత్తం ఎంతమంది ఇచ్చారు అంటే 146 మంది ఇవ్వడం జరిగింది. దీనికి ఆమోదించిన వ్యక్తి లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా. ఈ ఏవైతే ఒక హైకోర్టు న్యాయమూర్తిని కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కానీ తొలగించాలి అన్న నిర్ణయం మేరకు ఏమైతే నిబంధనలు ఉన్నాయో వారికి సంబంధించిన ఎందుకు తొలగించాలి అన్న అభియోగాలపై విచారణ కొరకు మొదటగా ఏదైతే ఇచ్చినటువంటి ప్రతిపాదన ఆమోదం తర్వాత ఒక త్రిసభ్య కమిటీని అనేది ఏర్పాటు చేస్తారు. ఈ త్రిసభ్య కమిటీని జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968లోని సెక్షన్ 3 ప్రకారము త్రిసభ్య కమిటీని అనేది నియమించడం జరుగుతుంది. ఇప్పుడు జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించాలని చెప్పి ఓంప్రకాష్ బిర్లా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ త్రిసభ్య కమిటీలో ఎవరెవరు ఉంటారంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ అరవింద్ కుమార్, అలాగే మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ మహేంద్ర మోహన్ శ్రీవాస్తవ, మూడవ వ్యక్తి కర్ణాటక హైకోర్టు సీనియర్ న్యాయవాది బివి ఆచార్య 97 సంవత్సరాల వయసులో సీనియర్ న్యాయవాదిగా ఉండడంతో ఇతన్ని త్రిసభ్య కమిటీలో ఒక మెంబర్గా అనేది మన ఓంప్రకాష్ బిర్లా స్పీకర్ గారు నియమించడం అనేది జరుగుతుంది. ఈ త్రిసభ్య కమిటీ ఎప్పుడైతే నివేదిక సమర్పిస్తుందో ఈ నివేదిక అందిన తర్వాత ఏదైతే న్యాయమూర్తి అభిశంసనకు ఉన్నాడో అతని న్యాయమూర్తి అభిశంసన అంటే తొలగింపు ప్రతిపాదన అనేది ప్రారంభం అవ్వడం జరుగుతుంది. ఈ నివేదిక ఇవ్వనంత వరకు ఆ ప్రతిపాదన అనేది పెండింగ్ లో ఉంటుంది. నివేదిక ఇచ్చిన తర్వాత నివేదికను పార్లమెంటులో ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తర్వాత దాంట్లో చర్చలో సందర్భంగా ఈ కేసుకు సంబంధించి సమర్థించుకునే అవకాశాన్ని జస్టిస్ యశ్వంత్ వర్మకి అందించడం జరుగుతుంది. వీరి యొక్క వాయిస్ ఉంటుందో ఆ వాయిస్ ను అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు. దీని ద్వారా అతను జడ్జిగా కొనసాగాలా లేదా అనేది తెలియడం జరుగుతుంది. ఏదైతే అభిశంసన ప్రక్రియ అనేది స్టార్ట్ అయిన టైంలో అతను వైదొలుగుతున్నానని చెప్పడం ద్వారా అతని రాజీనామాను మౌఖికంగా చెప్పినా కూడా రాజీనామాను ఆమోదించినట్టుగా పార్లమెంట్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. అయితే రాజీనామా చేయడం ద్వారా కలిగే లాభాలేంటి, అభిశంసన ప్రక్రియ ద్వారా జరిగే నష్టాలు ఏంటి అని అంటే రాజీనామా చేసిన వ్యక్తికి బెనిఫిట్స్ పెన్షన్ కానీ ఏదైతే రాజీనామా చేసిన వ్యక్తికి ఇతర హైకోర్టు జడ్జిలు రిటైర్మెంట్ అయిన వారికి ఏ విధంగా ప్రయోజనాలు ఉంటాయో ఆ ప్రయోజనాలన్నీ కూడా రాజీనామా చేసినటువంటి వ్యక్తికి అందుతాయి. కానీ ఏ జడ్జి అయితే అభిశంసన ప్రక్రియ ద్వారా తొలగించబడతారో అతనికి ఎలాంటి అలవెన్సెస్ అనేవి ఎలాంటి ప్రయోజనాలు అనేవి లభించవు. అయితే ఈ జస్టిస్ యశ్వంత్ వర్మ మీద అభిశంసన తీర్మానం పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే ఇటీవల ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న సమయంలో అతని యొక్క అధికారిక నివాసంలో మార్చి 14వ తేదీన పెద్ద ఎత్తున నోట్ల కట్టలు అతని ఇంట్లో ఫైర్ అయిన తర్వాత లభ్యం అవ్వడం జరిగింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక అంతర్గత త్రిసభ్య సంఘం అనేది ఏసీ విచారణ జరిపిస్తే దాంట్లో నిజంగానే అక్కడ నోట్ల కట్టలు దొరికినాయని చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేయమని కోరగా ఇతను అంగీకరించలేదు. కాబట్టి ఇతని మీద అభిశంసన ప్రక్రియ అనేది ప్రారంభమవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మన భారతదేశంలో ఇంకా ఎవరి మీదనైనా అభిశంసన ప్రక్రియ అనేది ప్రారంభించారా లేకుంటే అభిశంసన ప్రక్రియ ద్వారా తొలగించబడ్డారా అని అంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కడ ఏ జడ్జి కూడా అభిశంసన ప్రక్రియ ద్వారా తొలగించబడలేదు. కానీ అభిశంసన ప్రక్రియకి
హాజరైనటువంటి ఒక న్యాయమూర్తి ఉన్నారు. ఆ న్యాయమూర్తి కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సౌమిత్రా సేన్. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అభిశంసన ప్రక్రియను ఎదుర్కొన్నటువంటి జడ్జ్ జస్టిస్ సౌమిత్రా సేన్. కానీ ఇతను ఎప్పుడైతే పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ ప్రారంభమయ్యిందో ఇమీడియట్ గా తన రాజీనామాను ప్రకటించడం అనేది జరిగింది. ఆ తర్వాత రెండవ వ్యక్తి జస్టిస్ యశ్వంత్ వర్మ. తర్వాత అంతర్జాతీయ అంశాల విషయానికి వస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దేశంలో అంతరిక్ష కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అమెరికా అంతరిక్ష పరిశ్రమలో మరింత ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో భాగంగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనలను తగ్గించడానికి, అలాగే కొన్ని నిబంధనలను క్రమబద్ధీకరించేందుకు ఉద్దేశించబడిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడం జరిగింది. ఈ కార్యనిర్వాహక ఉత్తర్వు ప్రకారం రానున్న 5 సంవత్సరాల కాలంలో ఆ దేశంలో వాణిజ్య అంతరిక్ష ప్రయోగాలను గణనీయంగా పెంచాలని, అలాగే అంతరిక్ష యాత్రలో పోటీతత్వం పెంచడం కొరకు ఈ ఉత్తర్వులు అనేవి ఉపయోగపడతాయని చెప్పి ప్రకటించడం జరిగింది. అలాగే ఈ కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా అమెరికాలోని అంతరిక్ష నిర్వాహకులకు వాణిజ్య లైసెన్సులు, కమర్షియల్ లైసెన్స్ అనుమతికి అభ్యర్థనకు సంబంధించి వారికి ఈజీగా ప్రాసెస్ అవ్వనున్నదని, అలాగే ఎక్కువగా జరిగే పర్యావరణ సమీక్షను తగ్గించనున్నదని ఈ కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు సంతకం చేయడం అనేది జరిగింది. అలాగే ఆగస్టు 15వ తేదీన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు బేరింగ్ జలసంధి మీదుగా చేరుకోనున్నాడు. ఎందుకు ఈ బేరింగ్ జలసంధి నుండి అమెరికాకి ప్రయాణించాలనుకున్నారంటే, బేరింగ్ జలసంధి మరియు అమెరికా యొక్క ప్రధాన భూభాగాల మధ్య దూరము కేవలం 88 కిలోమీటర్ల దూరం. కాబట్టి అధ్యక్షుడు పుతిన్ బేరింగ్ జలసంధి మీదుగా అమెరికాకు ప్రయాణం కావాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అమెరికా ప్రభుత్వం తన యొక్క గగనతలంలోకి రష్యా అధినేత విమానం ప్రవేశించేందుకు గాను అనుమతిని అనేది ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కారణంగా ప్రబలుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు గాను ప్రపంచ దేశాల మధ్య సంప్రదింపులు అనేవి జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్లాస్టిక్ నివారణకు సంబంధించి అంతర్జాతీయ ఒప్పంద ముసాయిదా అనేది సిద్ధమైంది. ఈ అంతర్జాతీయ ఒప్పందం ముసాయిదా అనేది ప్రస్తుతం జెనీవాలో జరిగే 5వ దశ అంతర్జాతీయ సంప్రదింపుల పర్యవసానంగా ఈ ముసాయిదా ఒప్పందం అనేది సిద్ధమవ్వడం జరిగింది. అయితే ఎందుకు అంతర్జాతీయ ఒప్పందం ముసాయిదా అనేది సిద్ధం చేస్తున్నారు ప్లాస్టిక్ మీద అంటే, భౌగోళికంగా ముదురుతున్న ప్లాస్టిక్ సంక్షోభాన్ని నిర్మూలించే ప్రయత్నాలు అనేవి 2022లో ప్రారంభమయ్యాయి. ఎందుకు అయ్యాయి అంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 43 కోట్ల టన్నుల ప్లాస్టిక్ అనేది ఉత్పత్తి అవుతుంది. దీంట్లో అధిక భాగం వ్యర్థంగా మారుతున్నందుకు వాతావరణ కాలుష్యం, ఇతర కాలుష్యాలను ఎక్కువగా ఈ ప్లాస్టిక్ ద్వారా వస్తున్నాయి. కాబట్టి వాటిని నియంత్రించేందుకు గాను ప్రపంచ దేశాలు అన్నీ కూడా కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ కమిటీ అంతర్ప్రభుత్వ సంప్రదింపుల కమిటీ. ఈ కమిటీ అధ్యక్షతన ప్రపంచ దేశాలు అన్నింటినీ సంప్రదించి ఈ ప్లాస్టిక్ కి సంబంధించి కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంలో మన మీటింగ్లు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ మీటింగ్లలో 5వ మీటింగ్లో జెనీవా జరిగింది. ఈ జెనీవాలో జరిగినటువంటి 5వ మీటింగ్లో ఒక ముసాయిదా ఒప్పంద అనేది సిద్ధం చేశారు. ఇక్కడ అంతర ప్రభుత్వ సంప్రదింపుల కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేశామని మనం చెప్పాము. ఆ కమిటీకి చైర్మన్ వచ్చేసి లేదా అధ్యక్షుడు వచ్చేసి ఈక్వెడార్ దేశానికి చెందినటువంటి లూయిస్ వయస్ వాల్దివియేసో అనే వ్యక్తి అంతర్ప్రభుత్వ సంప్రదింపుల కమిటీకి అధ్యక్షత అనేది వహిస్తున్నారు. ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఈక్వెడార్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. అలాగే ఈ కాలుష్యంతో పాటు సముద్రంలో కూడా ప్లాస్టిక్ ప్రతి సంవత్సరం 1.10
1.10 కోట్ల టన్నుల ప్లాస్టిక్ అనేది సముద్రంలో కలుస్తుంది. దీని ద్వారా సముద్రాలలో ఉన్నటువంటి ప్రాణులకు, అలాగే వన్యప్రాణులకు, మానవ ఆరోగ్యానికి, వాతావరణానికి పెనుముప్పుగా మారిన నేపథ్యంలో ఈ అంతర్ప్రభుత్వ సంప్రదింపుల కమిటీ అనేది ప్రపంచ దేశాలతో సంప్రదింపులు అనేవి జరుపుతుంది. తర్వాత రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే, ఇటీవల కేంద్ర మంత్రివర్గం భారతదేశంలో 4 ప్రాంతాలలో సెమీ కండక్టర్ యూనిట్ల ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 468 కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ యూనిట్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం కొరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. అయితే టోటల్ 4 అన్నాం కదా, ఆంధ్రప్రదేశ్లో 1, ఒడిశాలో 2, పంజాబ్లో 1, మొత్తంగా 4 సెమీ కండక్టర్ యూనిట్లు భారతదేశంలో నెలకొల్పనున్నారు. దీని కొరకు సుమారుగా 4,600 కోట్లకు సంబంధించి కేంద్ర మంత్రివర్గం అనేది ఆమోదం తెలపడం జరిగింది. అలాగే ఈ సెమీ కండక్టర్ యూనిట్లు అనేది అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దక్షిణ కొరియాకు చెందినటువంటి ఏపీఏసిటీ అనే కంపెనీ లిమిటెడ్తో కలిసి ఈ సెమీ కండక్టర్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే సెమీ కండక్టర్ యూనిట్ ద్వారా ప్రతి సంవత్సరం సుమారుగా 9.6 కోట్ల సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేసే అవకాశం అనేది ఉంది. ఈ సెమీ కండక్టర్లు అనేవి ఎక్కడ ఉపయోగపడతాయనంటే మొబైల్ ఫోన్లు, సెటప్ బాక్సులు, ఆటోమొబైల్ అప్లికేషన్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులలో అనేవి ఈ సెమీ కండక్టర్లు అనేవి ఉపయోగపడతాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధాకి సంబంధించి ఒక సృజనాత్మక కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం, అంతర్జాతీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక సృజనాత్మక కేంద్రాన్ని ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ప్రపంచ దేశాల్లో ఏఐ ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధికి సంబంధించి వాణిజ్యంలో ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా తెలంగాణ నిలబెట్టాలన్న ఉద్దేశంతో తెలంగాణలో ఏఐ సృజనాత్మక కేంద్రం స్థాపించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇందులో ఏఐ యూనివర్సిటీని కూడా నెలకొల్పనున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చే 3 సంవత్సరాల కాలంలో 5,000 మందికి తెలంగాణ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని, అలాగే 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఏఐ ద్వారా కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తెలంగాణ ఏఐ సృజనాత్మక కేంద్రాన్ని అనేది ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ ఏఐ సిటీ ఏదైతే ఉందో దాంట్లో 200 ఎకరాలలో ఏఐ సిటీని విస్తరించడం జరుగుతుంది. ఈ ఏఐ సిటీ తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టినటువంటి ఫ్యూచర్ సిటీ ప్రణాళికలో భాగంగా అందులో 200 ఎకరాలను ఏఐ సిటీ కొరకు కేటాయించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ సృజనాత్మక కేంద్రం ద్వారా తెలంగాణ ప్రభుత్వం కొన్ని లక్ష్యాలను పెట్టుకుంది. ఆ లక్ష్యాలు ఏంటి అంటే, 1, 250కి పైగా స్టార్టప్లను, ఏఐ స్టార్టప్లను ప్రారంభించాలి. రెండోది, $100 మిలియన్ ప్రైవేట్ ఫండింగ్ ని ఆకర్షించాలి. 50కి పైగా ఏఐలో గ్లోబల్ పేటెంట్లను సాధించేలా ప్రోత్సహించడం. 4వది, 15కు పైగా మల్టీనేషనల్ కంపెనీస్, బహుళ జాతి సంస్థల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాలను స్థాపించేలా ప్రోత్సహించడం. 5, 25కు పైగా అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన ల్యాబ్లతో భాగస్వామ్యాలు కల్పించి ప్రపంచం దేశాలలోనే ఏఐకి సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఏఐ సృజనాత్మక కేంద్రాన్ని స్థాపించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాంతాలు, ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో సందర్శకుల భద్రత కొరకు నూతన వ్యవస్థ, పర్యాటక పోలీస్ అనే నూతన వ్యవస్థను తీసుకురావాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అనేది నిర్ణయించడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఆ ప్రముఖ పర్యాటక ప్రాంతాలను విజిట్ చేసే సందర్శకుల భద్రత వారి యొక్క లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ పర్యాటక శాఖతో కలిసి పర్యాటక పోలీస్ విధానాన్ని అమలు చేయనుంది.
ఈ పర్యాటక పోలీస్ విధానం అనేది సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆ రోజు నుండి అమల్లోకి రావడం జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు అయినటువంటి కొన్ని అనంతగిరి హిల్స్, సోమశిల, రామప్ప, యాదగిరిగుట్ట, పోచంపల్లి, నాగార్జున సాగర్, బుద్ధవనం, భద్రాచలం, అమ్రాబాద్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో ఈ పర్యాటక పోలీసులను అనేది మోహరించనున్నారు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి ఐఎస్ఓ గుర్తింపు అనేది రావడం జరిగింది. ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. ఐఎస్ఓ గుర్తింపు అనేది భద్రాచల రామాలయానికి రావడం జరిగింది. భద్రాచల రామాలయ దేవస్థానం వారు తీసుకుంటున్నటువంటి చర్యలు ద్వారా అందులో ఉన్నటువంటి ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని ఐఎస్ఓ బృందం ఈ పత్రాన్ని జారీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో యాదగిరిగుట్ట తర్వాత ఐఎస్ఓ పత్రం పొందిన దేవాలయంగా భద్రాచల దేవస్థానం అనేది గుర్తింపు పొందింది. అసలు ఐఎస్ఓ అంటే ఏంటి? ఈ ఐఎస్ఓ అనేది ఒక స్వతంత్రమైన సంస్థ, అలాగే ప్రభుత్వేతర అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏవైతే ఉత్పత్తులు కానీ సేవలు కానీ మరియు వ్యవస్థల నాణ్యత, భద్రత మరియు విశ్వసనీయతను మెరుగుపరుచుతాయో వాటికి ఈ ఐఎస్ఓ ద్వారా పత్రాన్ని గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐఎస్ఓ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్నది. ఎక్కడుంది? జెనీవాలో ఉన్నది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు 13 లక్షల రూపాయల చొప్పున కేటాయిస్తూ తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పి టోటల్గా 4 కోట్ల రూపాయల ఖర్చు కానున్నదనే అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఇది ఎక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు అనంటే ప్రతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో. ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 33 జిల్లాలు ఉన్నాయి. ఈ తెలంగాణ తల్లి యొక్క విగ్రహం యొక్క ఎత్తు 12 అడుగులు. దీని కొరకు R&B రోడ్లు భవనాల అధికారులు అనేవి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పాలిమార్ GFRC అనే పద్ధతిలో ఏర్పాటు చేయనున్నారు. అసలు ఈ పాలిమార్ GFRC అనే పద్ధతి ఎందుకు ఎంచుకున్నారు? ఇందులో ఇది ఒక పాలిమార్ GFRC అనేది ఫైబర్ రెయిన్ఫోర్స్డ్ పాలిమర్ యొక్క ఒక రకం. దీంట్లో గ్లాస్ ఫైబర్స్ అనేవి ఉంచడం జరుగుతుంది. దీని ద్వారా ఏదైతే కన్స్ట్రక్షన్ ఉంటుందో ఆ కన్స్ట్రక్షన్ కి బలాన్ని అనేది అందిస్తుంది. అలాగే ఈ GFRP కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా తేలికగా, బలంగా, అలాగే తుప్పు పట్టని పదార్థాలు అవసరమయ్యే విధంగా ఈ నిర్మాణం అనేది పాలిమార్ GFRC పద్ధతిలో చేస్తారు. కాబట్టి ప్రతి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పాలిమార్ GFRC పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఏకధాటిగా అంటే ఒకేసారి 24 గంటల పాటు సుదీర్ఘ చర్చ అనేది కంటిన్యూస్ గా జరిగింది. దేని మీద జరిగింది అంటే విజన్ డాక్యుమెంట్ 2047. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే 2047లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విజన్ డాక్యుమెంట్ లో భాగంగానే దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యల మీద దృష్టి సారించేందుకు గాను ఏకధాటిగా 24 గంటల పాటు ఉత్తరప్రదేశ్ శాసనసభ అనేది చర్చ చేపట్టడం జరిగింది. ఈ చర్చ ఆగస్టు 13 ఉదయం 11 గంటల నుండి ఆగస్టు 14 వరకు సాగింది. దీని ద్వారా ఆ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన రోడ్ మ్యాప్ను రూపొందించాలనిచ్చిన ఉద్దేశంతోనే ఈ 24 గంటల ఏకధాటి చర్చ అనేది ఉత్తరప్రదేశ్ శాసనసభలో నిర్వహించారు. ఇక న్యాయపరమైన అంశాల విషయానికి వచ్చినప్పుడు ఇటీవల బాంబే హైకోర్టు ఏదైతే గుర్తింపు కార్డులుగా భావించే ఆధార్, ఓటర్ ఐడి కార్డులు లేదా పాన్ కార్డులను చూపించి మేము భారతీయులము అని అంటే
వారు భారతీయ పౌరులు కాలేరు అని చెప్పి బాంబే హైకోర్టు అనేది వెల్లడించింది. ఎందుకు వెల్లడించింది? వెల్లడించడానికి గల కారణం, ఇటీవల భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన ఒక విదేశీయుడు అయిన బంగ్లాదేశీయుడు తన యొక్క ఆధార్, ఓటర్, పాన్ కార్డులను చూపించి నేను భారతీయుణ్ణి అని చెప్పి పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించి ఈ ఏదైతే గుర్తింపు కార్డులైనటువంటి ఆధార్, ఓటర్, పాన్ ఐడి కార్డులతో భారత పౌరులు కారు అని చెప్పి బాంబే హైకోర్టు అనేది సంచలన తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. అయితే దేని ప్రకారం భారత పౌరులు అవుతారని చెప్పి బాంబే హైకోర్టు పేర్కొందంటే, భారత రాజ్యాంగం మరియు పౌరసత్వ చట్టంలోని నిబంధనల ప్రకారం భారతీయ పౌరుల కారా అనేది నిర్ణయించాల్సి ఉంటుంది అని చెప్పి బాంబే హైకోర్టు అనేది వెల్లడించడం జరిగింది. అయితే ఈ ఆధార్, ఓటర్, పాన్ ఐడి కార్డులు అనేవి దేనికి పనికి వస్తాయి, దేనికి ఉపయోగపడతాయి అని అంటే, ఈ ఆధార్, పాన్ కార్డ్ మరియు ఓటర్ ఐడి కార్డులు అనేవి ఒక వ్యక్తి యొక్క గుర్తింపు మరియు ఇది ఏ పర్పస్ కోసం అయితే జారీ చేస్తారో వాటికి సంబంధించిన సేవలను పొందడం కోసం మాత్రమేనని చెప్పి పేర్కొన్నటువంటి హైకోర్టు బాంబే హైకోర్టు. ఇటీవల మన అందరికీ తెలుసు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో అంటే ఇతర వెనకబడిన తరగతులకు క్రీమీ లేయర్ అనే విధానం అనేది అమల్లో ఉంది. ప్రస్తుతం క్రీమీ లేయర్ లిమిట్ వచ్చేసి 8 లక్షలుగా ఓబీసీలలోకి ఉన్నది. సేమ్ ఇదే విధంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల మధ్య రిజర్వేషన్ ప్రయోజనాలను సమానంగా పంపిణీ చేయడం కొరకు ఓబీసీలలో ఉన్నట్లుగానే క్రీమీ లేయర్ భావనను పోలిన వ్యవస్థను ప్రవేశపెట్టాలని చెప్పి భారత సుప్రీం కోర్టులో ఒక వ్యక్తి పిటిషన్ అనేది వేయడం జరిగింది. దీనికి సంబంధించి భారత ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనేది నోటీసు జారీ చేసింది. ఈ నోటీసు జారీ చేసిన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ బాగ్చి. వీరు ఎస్సీ మరియు ఎస్టీలలో క్రీమీ లేయర్ విధానాన్ని తీసుకురావడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్ వేసిన వ్యక్తి పేరు రామశంకర్ ప్రజాపతి. రామశంకర్ ప్రజాపతి అనే వ్యక్తి వేసిన పిటిషన్ విచారిస్తూ ఓబీసీలకు ఉన్నట్టుగానే క్రీమీ లేయర్ వ్యవస్థను ఎస్సీ, ఎస్టీలకు అవసరమా కాదా అనేది తెలిపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంకా సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీగా ఇటీవల కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను నియమించిన నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగింది. దీనికి సంబంధించి జస్టిస్ విక్రమ్నాథ్ మరియు జస్టిస్ సందీప్ మెహతాలతో కూడినటువంటి సుప్రీం ధర్మాసనం వీరి యొక్క నియామకంని రద్దు చేయడం జరిగింది. అయితే వీరి నియామకాన్ని ఎందుకు రద్దు చేశారంటే, వీరిని గవర్నర్ గారు ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన తర్వాత పోయిన సంవత్సరం జనవరి 27వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసిన దాన్ని రాష్ట్ర హైకోర్టు అనేది కొట్టేసిన తర్వాత ఈ రాష్ట్ర హైకోర్టు ఆ గెజిట్ నోటిఫికేషన్ కొట్టేసిన తర్వాత ఈ కోదండరాం గాని, అమీర్ అలీ ఖాన్ గారి ఇద్దరు సుప్రీంకోర్టులో దాన్ని సవాల్ చేయలేదు. దీని ద్వారా 2024 ఆగస్టు 14వ తేదీన ఏదైతే సుప్రీంకోర్టు జారీ చేసినటువంటి మధ్యంతర ఉత్తర్వులు కారణంగా వీరు సవాల్ చేయనందుకు ప్రయోజనం పొందడానికి అర్హత లేదు అని చెప్పి వీరి యొక్క నియామకాన్ని, కోదండరాం మరియు అమీర్ అలీ ఖాన్ల నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగింది. అసలు సుప్రీంకోర్టుకు ఎవరు వెళ్లారు వీరి నియామకాన్ని రద్దుకు సంబంధించి అంటే, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని సవాలు చేస్తూ దాసోజు శ్రవణ్ కుమార్ మరియు కుర్రా సత్యనారాయణ అనే ఇద్దరు వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్ అనేది వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు వీరి యొక్క నియామకాన్ని రద్దు చేశారు. తర్వాత ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఇటీవల భారతదేశంలో ఆహార ధరలు తగ్గుదల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 1.5% మాత్రమే పడిపోయింది. ఇది 2017 జూన్ తర్వాత నమోదైనటువంటి అత్యంత తక్కువ రిటైల్ ద్రవ్యోల్బణ రేట్ వచ్చేసి ఎంత? జూలైలో 1.5%. భారత
ప్రభుత్వ ఆదేశానుసారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్లేషన్ రేట్ కంఫర్ట్ బ్యాండ్ను 2 నుండి 6% మధ్యలో ఉండాలి అని చెప్పి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. ఆ లక్ష్యం కంటే తక్కువగా 1.5% అనేది జూలై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం అనేది నమోదవడం జరిగింది. ఈ గణాంకాలను విడుదల చేసినటువంటి శాఖ గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రివాల శాఖ వారు విడుదల చేసినటువంటి సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వినియోగదారుల ధరల సూచిక ద్రవ్యోల్బణం 1.55% చేరుకుంది అని చెప్పి పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఏడాది కాలంగా ఈ రిటైల్ ద్రవ్యోల్బణం అనేది సగానికి పైగా తగ్గడం జరిగింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యం పెట్టుకున్నటువంటి 2%కి అంటే దిగువ స్థాయిలో జూలై నెలలో రావడం అనేది జరిగింది. అయితే ఈ రిటైల్ ద్రవ్యోల్బణం అనేది తగ్గడం ద్వారా ఏమవుతుంది అంటే ఏదైతే మధ్యతరగతి కుటుంబాలలో వారి యొక్క కొనుగోలు శక్తి అనేది పెరుగుతుంది. అలాగే తక్కువ ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలకు ఉపయోగపడుతుంది. కీలక రేట్లను తగ్గించేందుకు కూడా ఆర్బీఐకి వెసులుబాటు అనేది దీని ద్వారా లభిస్తుంది. దీనికి సంబంధించి 2025-26 సంవత్సరానికి సంబంధించి క్రిసిల్ ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం 2025-26 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 3.5%గా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి రేటింగ్ సంస్థ క్రిసిల్ అనేది అంచనా వేయడం జరిగింది. అయితే 2024-25 పోయిన ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం రేటు 4.6%గా ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.5%గా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి క్రిసిల్ రేటింగ్ సంస్థ ప్రకటించింది. ఈసారి ఆరోగ్య ఉత్పత్తుల దిగుబడి మెరుగ్గా ఉండడంతో పాటు దీని ద్వారా ద్రవ్యోల్బణం అనేది అదుపులోకి రావచ్చు అని చెప్పి తన యొక్క రీసెర్చ్ పేపర్లో పేర్కొనడం అనేది జరిగింది. అలాగే క్రిసిల్ నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో మిగతా కాలంలో మరొకసారి కీలక రేట్లను ఆర్బీఐ తగ్గించే అవకాశం ఉందని కూడా క్రిసిల్ రిపోర్ట్ పేర్కొనడం అనేది జరిగింది. క్రిసిల్ రిపోర్ట్ ప్రకారం 2025-26 ద్రవ్యోల్బణ రేటు ఎంతగా నమోదయ్యే అవకాశం ఉంది అంటే 3.5%. పోయిన సంవత్సరం ద్రవ్యోల్బణం ఎంత నమోదైంది అని అంటే 4.6%. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరైతే అగ్నిపథ్ స్కీమ్ కింద ఎంపికైనటువంటి అగ్నివీరులు ఎవరైతే ఉన్నారో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి ఒక పర్సనల్ వ్యక్తిగత రుణ పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ ప్రత్యేక వ్యక్తిగత రుణ పథకం ద్వారా ఎవరైతే అగ్నివీరులు ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న వారికి 4 లక్షల వరకు రుణాలు పొందడానికి అవకాశాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పించింది. దీని కొరకు ఎలాంటి పేపర్లను తనఖా పెట్టాల్సిన అవసరం అనేది లేదు. అలాగే ప్రాసెసింగ్ రుసుము కూడా ఈ అగ్నివీరులకు ఈ ప్రత్యేక వ్యక్తిగత రుణ పథకం ద్వారా తొలగించినట్లు పేర్కొన్న బ్యాంకు ఎస్బీఐ. ఏ బ్యాంకు? ఎస్బీఐ. ఎవరికి ఇస్తుంది? అగ్నివీరులకు. పథకం పేరు ప్రత్యేక వ్యక్తిగత రుణ పథకం. అమౌంట్ 4 లక్షల రూపాయలు. తర్వాత ప్రస్తుతం బ్యాంకులలో ఏదైనా చెక్ మనం డిపాజిట్ చేసి క్లియర్ చేయడం కొరకు 2 పని దినాలు 2 వర్కింగ్ డేస్ సమయం అనేది పడుతుంటే దానిని గంటల వ్యవధిలోకి తగ్గించాలన్న లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నూతన వ్యవస్థను అనేది తీసుకువస్తుంది. దీని ద్వారా గంటల వ్యవధిలోనే చెక్కుల క్లియర్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది అక్టోబర్ 4 నుండి కంటిన్యూస్ క్లియరింగ్ సిస్టమ్ యంత్రాంగం ద్వారా పనిచేస్తుందని తెలిపింది. దీని ద్వారా ఎవరైతే చెక్ సమర్పిస్తారో వారికి గంటల వ్యవధిలోనే క్లియర్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఈ విధానాన్ని 2 దశల్లోకి అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. మొదటి దశ అక్టోబర్ 4 నుండి, రెండవ దశ జనవరి 3, 2026 నుండి 2 దశల్లాగా ఈ విధానాన్ని తీసుకురావడం కొరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు చేస్తుంది. ఈ అక్టోబర్ నుండి జరిగే మొదటి దశలో ఎవరైతే చెక్ సమర్పిస్తారో వారికి 7 గంటల్లోపు క్లియర్ చేస్తారు. జనవరి 3 తర్వాత దాన్ని 3 గంటల వ్యవధిలో ఎవరైతే చెక్ సమర్పిస్తారో అక్కడ నుండి 3 గంటల్లో చెక్ క్లియరెన్స్ అయ్యే విధంగా జనవరి 3 నుండి అతి
గంటల వ్యవధిలోనే చెక్ క్లియరెన్స్ కావడం కొరకు నూతన వ్యవస్థను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ చెక్కులు అనేవి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్యలో సమర్పించిన వారికి మాత్రమే ఈ వ్యవస్థ అనేది అందుబాటులో ఉంటుంది. నార్మల్గా బ్యాంకులు పనిచేసే టైం అదే కాబట్టి ఆ సమయంలోనే మనము చెక్కులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇటీవల ఐసిఐసిఐ బ్యాంకు తమ సేవింగ్ అకౌంట్స్ కి సంబంధించి మినిమం బ్యాలెన్స్ ని గణనీయంగా సుమారుగా 5 రెట్లు పెంచడం జరిగింది. దీని ద్వారా వినియోగదారుల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ మరియు ఫీడ్బ్యాక్ల ఆధారంగా ఆ కనీస నిల్వ మొత్తాన్ని తగ్గించాలని నిర్ణయించారు. ఈ నూతన ప్రకారం ఇంతకుముందుకు పట్టణాలు నగరాలలో కనీస నిల్వని 10,000 నుండి 50,000కు పెంచడం జరిగింది. దాన్ని 10,000 నుండి 15,000 రూపాయలకు పెంచుతూ ఆగస్టు 1 నుండి అమల్లోకి వస్తుందని చెప్పి తన యొక్క నిర్ణయాన్ని వెలువరించడం జరిగింది. దీని ద్వారా ఇంతకుముందుకు పేర్కొన్నటువంటి 50,000 రూపాయల నుండి 15,000 రూపాయలకు మినిమం అకౌంట్ బ్యాలెన్స్ నగరాలు పట్టణాల్లో ఉండాలని చెప్పి ఐసిఐసిఐ బ్యాంక్ అనేది పేర్కొనడం జరిగింది. అలాగే సెమీ అర్బన్ ప్రాంతాల్లో 7,500 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో 2,500 రూపాయల కనీస నిల్వ ఉండాలి. ఎందులో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లలో, ఎక్కడ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లలో ఉండాలి అని చెప్పేసి ఐసిఐసిఐ బ్యాంక్ పేర్కొనడం జరిగింది. ఇక నివేదికల విషయానికి వస్తే భారతదేశంలో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఒకేసారి లోక్సభ అసెంబ్లీలకు ఏకకాలంలో ఎలక్షన్లను జరపాలి అని చెప్పి కేంద్ర మంత్రివర్గం నిర్ణయం మేరకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ సిఫార్సు మేరకు 2 బిల్లులను భారత పార్లమెంటులో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వాటిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఇటీవల ముగుస్తున్నందున దాని యొక్క గడువును ఈ శీతాకాల సమావేశాల చివరి వారం వరకు పొడిగించడం అనేది జరుగుతుంది. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ యొక్క చైర్మన్ ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ బిల్లుకి సంబంధించి విచారణకు సంబంధించిన బిల్స్ యొక్క జాయింట్ పార్లమెంట్ కమిటీ చైర్మన్ పిపి చౌదరి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానానికి మూజువాని ఓటు ద్వారా లోక్సభ అనేది ఆమోదం తెలపడం జరిగింది. అయితే ఇవి 2 బిల్లులు అంటున్నాం. ఆ 2 బిల్లులు ఏంటి అని అంటే భారతదేశంలో ఒకే దేశం ఒకే ఎన్నికను అమలు చేయడానికి ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగ బిల్లు 129వ సవరణ బిల్లు 2024 మరియు కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి జనవరి 2025ను నివేదించడం జరిగింది. వీటికి సంబంధించిన గడువు ముగుస్తున్నందున మరల గడువును శీతాకాల సమావేశాల చివరి వారం వరకు పొడిగించడం అనేది జరిగింది. ఏకకాల ఎలక్షన్స్ అనంటే ఒక రోజు జరిగే ఎలక్షన్స్ కాదు, లోక్సభ అసెంబ్లీకి కలిపి ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహించడం అనేవి ఏకకాల ఎన్నికలకు సంబంధించిన అర్థం. దీని ప్రకారం భారతదేశంలోని అన్ని రాష్ట్ర అసెంబ్లీలకు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరపడం కొరకు భారత రాజ్యాంగంలోని 83, 172, 327 వంటి రాజ్యాంగ అధికరణలను సవరించాల్సిన అవకాశం అనేది ఉన్నది. తర్వాత సదస్సులు. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా మహిళా పోలీసులు సంబంధించి తొలి సదస్సును ఆగస్టు 20 నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీలో జరపనున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే నిర్వహించే తొలి మహిళా పోలీసుల సదస్సు. దీంట్లో తెలంగాణ పోలీస్ శాఖలో ఉండే అన్ని ర్యాంకులలో పనిచేస్తున్నటువంటి సుమారు 450 మంది వరకు ఉన్నటువంటి మహిళా పోలీసులు తమ యొక్క ఆలోచనలను పంచుకోనున్నారు. వీరితో పాటు ఆబ్కారీ, జైళ్ల శాఖ, అటవీ శాఖ, రవాణా శాఖల మహిళా అధికారులు కూడా ఈ తొలి సదస్సులో పాల్గొననున్నారు. అలాగే ఇస్రో చైర్మన్ అయినటువంటి వి నారాయణ్ కు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతరిక్ష పరిశోధనల్లో
అద్భుత విజయాలను సాధిస్తూ భారత్కు తిరుగులేని ఆధిపత్యాన్ని అందిస్తున్నటువంటి ఇస్రో చైర్మన్ వి నారాయణ్ కు ఈ పురస్కారాన్ని ప్రకటించినటువంటి యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ భారతదేశంలోని ముఖ్యమైన 49 మంది ప్రముఖులకు ఎవరైతే ఉన్నారో వారికి గౌరవ డాక్టరేట్లతో ఇప్పటివరకు సత్కరించడం జరిగింది. 50వ డాక్టరేటును ఇస్రో చైర్మన్ వి నారాయణ్ కు అందజేయనున్నది. అలాగే ఇటీవల మహాసముద్రంలో 4000 మీటర్ల లోతు వరకు వెళ్ళినటువంటి ఘనతను ఇద్దరు భారతీయులు సాధించడం జరిగింది. ఆ ఇద్దరు భారతీయులు ఎవరు అంటే, ఒకరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ శాస్త్ర అయినటువంటి రాజు రమేష్ ఆగస్టు 5వ తేదీన పోర్చుగీస్ వద్ద ఉన్నటువంటి సముద్రంలో 4025 మీటర్ల లోతుకు చేరుకోవడం జరిగింది. అలాగే భారత నౌకాదళ విశ్రాంత కమాండర్ జతేందర్ పాల్ సింగ్ ఆగస్టు 6వ తేదీన 5002 మీటర్ల వరకు మహాసముద్రంలోకి వెళ్ళినటువంటి ఘనతను ఇద్దరు భారతీయ వ్యక్తులు అనేవి ఈ అరుదైన ఘనతను సాధించడం జరిగింది. వీరు ఆక్వానాట్లు నాటైల్ అనే సబ్మెర్సబుల్ ద్వారా ఈ ఘనతను సాధించారు. అలాగే టెన్నిస్ దిగ్గజం మోనికా సెలెస్ అనే టెన్నిస్ దిగ్గజం ఒక అరుదైన వ్యాధితో బాధపడుతుంది. ఆ వ్యాధి పేరు మస్తీనియా గ్రావిస్ అనే ఒక వ్యాధితో బాధపడుతుంది. అసలు ఈ వ్యాధి వలన జరిగే బాధ ఏంటి అంటే, ఎవరైతే ఈ వ్యాధితో బాధపడుతున్న వాళ్లకు డిప్లోపియా అంటే డబుల్ విజన్, చూపు 2 సార్లు కనబడుతూ ఉంటుంది. అంటే ఒకే వ్యక్తి 2 సార్లు కనబడడం జరుగుతుంది. నరాల బలహీనతతో పాటు కొన్ని సమస్యలు అనేవి ఈ మస్తీనియా గ్రావిస్ అనే వ్యాధి వలన జరుగుతుంది. ఈ వ్యాధి బారిన పడ్డ వ్యక్తి ప్రముఖ టెన్నిస్ దిగ్గజమైనటువంటి మోనికా సెలెస్. మోనికా సెలెస్ 9 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సాధించడంతో పాటు ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లో కూడా స్థానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మోనికా సెలెస్. ఈమె బారిన పడినటువంటి వ్యాధి పేరు మస్తీనియా గ్రావిస్. దాని వలన కలిగే సమస్యలు డబుల్ విజన్, నరాల బలహీనత. ఇక మరణాల విషయానికి వస్తే 1972లో జరిగిన మ్యూనిచ్ ఒలింపిక్స్ లో జరిగిన హాకీలో కాంస్య పతక విజేత అయినటువంటి డాక్టర్ వేస్పేస్ ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఈ డాక్టర్ వేస్పేస్ ఎవరు అంటే 1996 ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించినటువంటి భారతదేశ లెజెండ్ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ యొక్క తండ్రి. ఇతను పేరు డాక్టర్ వేస్పేస్. ఇతను రీసెంట్ గా మరణించారు. ఇతను 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ లో కాంస్య పతక విజేత. ఇతను ఒక డాక్టర్ కూడా. ఒకే సమయంలో వైద్య నిపుణుడిగా అలాగే హాకీలో అత్యున్నత స్థాయిలో రాణించినటువంటి ఒక అరుదైన వ్యక్తి డాక్టర్ వేస్పేస్. ఫ్రెండ్స్, ఇవి ఆగస్టు 13 నుండి 15 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ ను మనము అన్ని అంశాల వారీగా వివరించడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్ గనక మీకు నచ్చినట్లయితే తప్పక ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. దీనితో పాటు ఈ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఇంకా ఏవైనా సలహాలు సూచనలను మనకి కామెంట్ సెక్షన్ ద్వారా తప్పక మీరు తెలపగలరని కోరుతున్నాను. ఎందుకంటే నేను చెప్పే ఈ కరెంట్ అఫైర్స్ గనక ఏ విధంగా ఉన్నాయని నాకు తెలియాలంటే మీరు తప్పక దీని మీద రివ్యూ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఏ కరెంట్ అఫైర్స్ అయితే నేను చెప్తున్నానో ఆ కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కింద లింక్ లో ఇచ్చిన యాప్ ద్వారా మీరు ఉచితంగా పొందడం అనేది జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి మనకు టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో ఎప్పటికప్పుడు పీడిఎఫ్ ని తో పాటు ప్రముఖ న్యూస్ ఛానల్లో ఉన్నటువంటి న్యూస్ క్లిప్పింగ్స్ కూడా మనం అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన వాటికి టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పొందుపరచడం జరిగింది. ఇక ఈ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తూ మన ఛానల్ని ఆదరించాలని చెప్పి కోరుతున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు అలాగే మన ఛానల్ను ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.